సార్ నమస్తే అండి, మీ పేరు? కోటేశ్వరరావు అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీని. ఆర్మీ ఎంప్లాయీ అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మంగళగిరి ఎర్రపాలెం. మంగళగిరి ఎర్రబాలెం నుంచి. ఏంటి సార్ అసలు ఎలా అనిపించింది ఈ పునఃశంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం? ఒక ఎక్స్ ఆర్మీ ఆఫీసర్గా ఎలా అనిపించింది? అసలు అమరావతి రాజధాని పనులు ముందు కొనసాగే అవకాశం ఉందనిపించింది? తప్పకుండా ముందుకు కొనసాగుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం మోడీ గారు ఎవరైతే మరి మట్టి నీళ్లు కేవలం తెచ్చారని భావించి ఎగతాళితనంగా మాట్లాడారో, అదే మట్టి నీరు మన పుణ్య జలాలు, ప్రకృతి, పంచభూతాలు మన అన్నిటికి తిరిగి మళ్ళీ అదే విధంగా కర్మస్థానానికి తిరిగి వచ్చినట్టుగా ఈరోజు ఇంత గొప్ప సభ జరగడానికి, ఎంతమంది రైతులు రావడానికి ఇది కారణమైంది. సో ఇది ముందుకు సాగుతుందని గట్టిగా విశ్వసిస్తున్నాం, సంకల్పిస్తున్నాం. దృఢనిశ్చయం ఇంతమంది యొక్క మరి వాళ్ళ యొక్క ఆశీస్సులు కానీ వారి యొక్క దృఢ సంకల్పం తప్పకుండా దీనికి తీసుకెళ్తుంది. ఇది ప్రకృతి తీసుకుంది దీంట్లోకి, ఇది తప్పకుండా ముందుకు వెళ్తుంది. దాదాపు ఎంతమంది ఈ పునఃశంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారని అంటారు మీ అభిప్రాయం? అది గవర్నమెంట్ ఎక్స్పెక్టేషన్ అయితే 5 lakhs వరకు. నాకు తెలిసి అయితే ఇంకా ఎక్కువ మంది అయి ఉంటారని నా అంచనా. ఎందుకంటే కొంతమంది మార్గ మధ్యంలోనే మరి రాలేక కొంతమంది నిలబడి ఉన్నారు. మేము వస్తూ చూసాము మరి ప్రత్యక్షంగా. సో సభ విజయవంతంగా జరిగింది. ఏం సార్ అసలు గతంలో అంటే 2019 నుంచి 2024 వరకు అసలు వాస్తవ పరిస్థితి ఏంటి? అమరావతి వాస్తవ పరిస్థితి ఈ 11 నెలల నుంచి ఎలాంటి మార్పులు మీరు గమనించారు? మీ ప్రాంతంలోనే కదా ఉన్నది. ఇప్పుడు మనం వేదాల్లో కానీ లేదా మన పూర్వీకుల నుంచి కానీ మనం గమనించింది చూసింది ఏంటంటే, రాముడు కూడా వనవాసం చేయాల్సి వచ్చింది. అది మరి కృష్ణుడు కూడా మరి చెరసాల్లో పుట్టాల్సి వచ్చింది. అదంతా కర్మ సిద్ధాంతమే. ఇది మనకి ఈ గడిచిన 5 సంవత్సరాలు చీకటి రోజులు అనుకోవడమే. మన అమరావతి రాజధానికి పట్టిన దిష్టి కానీ మరి బ్లాక్ ఎనర్జీ కానీ మొత్తం ఆయన తీసుకెళ్ళిపోయాడు. సో ఇక అజరామరంగా ముందుకు సాగుతుందని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం. పునఃశంకుస్థాపన కార్యక్రమానికి జగన్ గారికి కూడా ఆహ్వానం ఇవ్వడం జరిగింది. అలా ప్రతిపక్ష నాయకులకు కూడా, గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా, వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఆహ్వానం ఇవ్వడం జరిగింది. కానీ ఒక్కరు కూడా ఇక్కడ హాజరు కాని పరిస్థితి. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? అది వారు ఏ మొహం పెట్టుకుని వస్తారని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇంతమంది రైతులు మరి మనకు సంబంధించిన స్థలంలో ఒక అడుగు లేదా ఒక అంగుళం పక్కకు జరిగితేనే, గట్టులు జరిగితేనే, లేదా మన ఇంటిది హద్దులు జరిగితేనే ఎంతో బాధపడి ఎన్నో తగాదులు, ఎన్నో కేసులు, కోర్టులకు వెళ్తారు. అలాంటిది వారందరూ స్వచ్ఛందంగా ఇచ్చి కేవలం ఈరోజు భవిష్యత్తు కోసం కాదు, అలాగే మన విజన్ చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రకారం మరి 2047 విజన్ అంటున్నారు, 2050 విజన్ అంటున్నారు. మరి మన తాతగారులు చెట్టు నాటింది ఇంత మహావృక్షాలైనయా? మనం ఈరోజు తింటున్న చెట్లన్నీ నిన్న నాటితే వాళ్ళు కాయలు పండించినాయా? కాదు కదా. సో ఈ విజన్ ఉన్న నాయకుల ముందు మరి ఆయన ఏదో కమ్మ రాజధాని అని, అమరావతి అని, భ్రమరావతి అని ఏదో తనకే మరి ఆపోజిషన్ పార్టీకి పేరు వస్తుందని కేవలం కుట్రపూరితంగానే స్వార్థ రాజకీయాలతోనూ తప్పుడు ఆలోచనలతోనూ దీన్ని వెనక్కి నెట్టారు. కానీ మరి ఆ ప్రకృతి మాత, ఆ అమరావతి సహకరించి మరి ఈరోజు దీన్ని ఈ విధంగా ముందుకు వచ్చింది. ఇది తప్పకుండా సంకల్పం ముందుకు వెళ్ళాలి. అలాగే చరిత్రలో నిలిచిపోయే విధంగా మన రాష్ట్రం, అలాగే దేశం 2వ రాజధానిగా మన అమరావతి అభివృద్ధి చెందాలని మేమందరం ఆకాంక్షిస్తున్నాం. ఏంటి సార్ అసలు ఈ ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్లో ఖచ్చితంగా అమరావతి 4 సంవత్సరాల్లో రూపురేఖలు మార్చుకునే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? అంటే ఒకవైపు అమరావతి పేరుతో మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు వైసీపీ నాయకులందరూ కూడా. ఏంటి ఎలా చూస్తారు? అందరి ద్రాక్ష పళ్ళు పుల్లనాని చేతగాని వాడు ఏం చేస్తాడు? చేయలేని వాడు 3 రాజధానులు అంటాడు, 7 రాజధానులు అంటాడు, 4 పెళ్ళాలు అంటాడు. ఇలాగే మరి విమర్శించాలిగా, విమర్శనకు ఏదో ఒక పాయింట్ కావాలిగా. అలాగే మరి వాళ్ళు విమర్శించారు అవన్నీ. ఇప్పుడు మరి మనం వస్తూ ఉంటే మనం చూస్తూ ఉన్నాం, ఇంత పెద్ద ఒక సామ్రాజ్యాన్ని కట్టడానికి ఆ రోజు తాజ్మహల్ తెల్లారేసరికి అయిపోయిందా? అది ఆ రోజుల్లో చేతి వృత్తి పనుల వాళ్ళు ఎంతోమంది కష్టపడి అనేకమైన రాజధానులు కట్టడం కానీ, నగరాలను కట్టడం కానీ, విజయనగర సామ్రాజ్యాన్ని కట్టడం కానీ అలాంటివి మనం ఎన్నో చరిత్రలో చూసాం. అలాగే ఇది ఒక చరిత్ర అవుతుంది. నేను ఒక రేకులిల్లో, పెంకుటిల్లో, పూరిల్లో కాదు, ఇది ఒక మహానగరం, మహా సామ్రాజ్యం అవుతుంది. అది చరిత్రలో నిలిచిపోతుంది. మన ముందు తరాలు తప్పకుండా చూస్తాయి. కాబట్టి దీన్ని మనం పాజిటివ్గా తీసుకుని ముందుకెళ్ళాలి. అలాగే మన అతి త్వరలో మరి పూర్తి కావాలని కోరుకుందాం. అలాగే జరుగుతున్న మరి అభివృద్ధిని చూసి వారం లేని వాళ్ళు ఎన్నో చెప్తారు. అవన్నీ కాకుండా దృఢ సంకల్పం, నిశ్చల సంకల్పం, దైవ సంకల్పం, దైవ ఆశీస్సులు నిండుగా ఉన్నాయని మేము నమ్ముతున్నాం. థ్యాంక్ యూ సార్.